ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే అండి, ఇప్పుడు మనం చిన్న పిల్లల్లో బిలో 15 ఇయర్స్, తర్వాత మోర్ దెన్ 65 ఇయర్స్ వాళ్ళల్లో మన టెంపరేచర్ సెట్ పాయింట్ అంటే మన బాడీ మెకానిజం అనేది కొంత తక్కువ ఉంటుందండి. తర్వాత స్వెట్టింగ్ రావటము, తర్వాత అంటే బ్లడ్ సప్లై అనేది అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది పెద్దవాళ్ళల్లో, 65 సంవత్సరాల పైబడిన వాళ్ళల్లో. సో వాళ్ళల్లో ఏంటంటే ఈ హీట్కి ఎక్స్పోజ్ అయ్యి తట్టుకునే మెకానిజం తక్కువ ఉంటుంది. తర్వాత చిన్నపిల్లల్లో కూడా ఈ హీట్ రెగ్యులేషన్ మెకానిజం అనేది చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వెరీ ప్రోన్ టు దిస్ వన్ అన్నట్టు, అంటే హీట్ స్ట్రోక్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే తల్లిదండ్రులు అంటే మీరు అన్నట్టు మోర్ దెన్ 103, 104 ఉండి సీజర్స్ వచ్చినప్పుడు అంటే కొన్నిసార్లు ఏమైందంటే పిల్లల్లో బిలో 6 ఇయర్స్ పిల్లల్లో టెంపరేచర్ వచ్చినప్పుడు సీజర్స్ వస్తుంటుంటాయి కొన్నిసార్లు. దాన్ని ఏంటంటే ఫెబ్రైల్ సీజర్స్ అంటారు. అది కొంతమంది పిల్లలనే వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మనము అంటే ఆ బాబు అంటే టెంపరేచర్కి బయట ఎక్కడ టెంపరేచర్కి ఎక్స్పోజ్ కాలేదు, జనరల్ జ్వరం వచ్చింది, అదర్ ఇన్ఫెక్షన్ కాజ్ వల్ల జ్వరం వచ్చింది, దానివల్ల ఫీవర్ వస్తే దాన్ని ఫెబ్రైల్ సీజర్ అంటాము. ఒకవేళ మనం అడిగినప్పుడు అంటే హిస్టరీలో చెప్తారు బాగా ఎండలో తిరిగిండు బాబు అన్నప్పుడు, అప్పుడు 104, 105 అట్లా టెంపరేచర్ ఉన్నప్పుడు దాన్ని మనం అలా వచ్చేసి సీజర్స్ రావటం, కోమాలోకి వెళ్ళటం, కానీ బాబు ఇరిటబుల్గా ఉండటం, లెథర్జిక్గా ఉండటము, ఇలాంటి లక్షణాలు మనకు కనపడ్డట్టయితే దాన్ని మనం ఈ స్ట్రోక్గా సస్పెక్ట్ చేయాలి. సస్పెక్ట్ చేసి పిల్లల్ని వెంటనే ముందు మనము చల్లని ప్రదేశంలో ఉంచి బాడీని మొత్తం చల్లటి నీళ్ళతో కొంచెం బాడీ అంతా తూడ్చాలి. అవసరమైతే ఐస్ ప్యాక్స్ కూడా అప్లై చేసినట్టయితే మనం ప్రొటెక్షన్ చేయడానికి అవకాశం ఉంటుందండి.